ఇంతకుముందు పరిపాలన ఎలా ఉంది, ఈ పరిపాలన ఎలా ఉంది, దీనికి దానికి ఇదేంటి, జగన్ చేసిన రాజకీయాల గురించి? జగన్ చేసిన రాజకీయాలు అంటే ప్రజావేదిక కూల్చడం అది ఎంత సబబు. రాజశేఖర గారు ఉన్నాడు, ఆయన తండ్రి గారు, ఆయన అదే రంగం చేశాడా? ఇప్పుడు గెలుపుకోవటం అనేది వాడిపోతాడు, గెలిపోతాడు, వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఆడిపోతారు. అది ప్రజలు ఎంత భారం, 1000 కోట్లు దేనికో దానికి వినియోగించుకోవాలి. కానీ మరి అది అట్లా ఏవి పొక్కులను తీసుకొచ్చి కొత్త నిర్మాణంలో జరిగి ఉండా దాన్ని మరి పడగొడటం అనేది అది సబబు కాదు. ఆయన చేసేటప్పుడు ఈయన కూడా చేయాలిగా మరి, సహజంగా అట్లా ఉండకూడదు. ఎడిగిరిగి ఏంటంటే ప్రజల మీదే భారం పడిపోతుంది. కనీసం 10,000 కోట్లు దగ్గర ఎంతైనా కానీ కోట్ల మీదే నిర్మాణం జరిగింది కదా. ఇవాళ చదువుకునే పిల్లలకి చాలా అవకాశం అనేది ఉంది. చక్కగా అవుటర్ రింగ్ పడింది, మళ్ళీ మా ఏరియాకి డెవలపింగ్ అనేది ఆ రకంగా ఉండాలి. అభివృద్ధి సంక్షేమం అంటే డెవలప్ చేస్తేనే సంక్షేమం. మెయిన్ రైతు అనేవాడు శుభ్రంగా ఉండాలి. రైతు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాడో అన్ని విధాలా కూడా అంతా బాగుంటుంది. స్టేట్ అనే కాదు, వరల్డ్ వైడ్ మొత్తం కూడా బాగుంటుందని నేను అనుకుంటా ఉంటాను. ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు నిరాదరణ చేస్తున్నారు కదా, సొంత బాబాయ్ అనుకున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? అది అవకాశాన్ని బట్టి ఫాలో అవుతుంటారు. 5 సంవత్సరాల్లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారే సొంత బాబాయ్ నోరిప్పల. షర్మిల గారు, సునీత గారు పోరాడారు సహజంగా. ఆడపిల్లలు అయ్యండి, ఆడపిల్లలు ఎంతవరకు రోడ్డు ఎక్కుతారు? మరి ఆ రోజు నోరు నడిపినవాడు ఇవాళ నోరు ఎత్తున్నాడు అంటే మాది ఏంటంటే అవకాశాన్ని బట్టి వినియోగించుకోవటం అంతే, ఏమీ లేదు. పథకాలు ఎప్పుడూ ఉన్నాయండి. పథకాలు లేవని అనుకోవద్దు, కాకపోతే పెంచడంలో ఉంటుంది. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలలో 5 సంవత్సరాలలో పెంచాడు. నెలకి సంవత్సరానికి 250. ఈయన ఒక్కసారి పెంచాడుగా మరి, సహజంగా చెప్తున్నాను. మొన్న 7,000 ఇచ్చాడు సహజంగా పెన్షన్దారులకి. ఊరంతా కళ్ళ పండుగగా చేసుకున్నారు. మళ్ళీ ఒకసారికి 4,000 వచ్చింది. 4,000 ఒక్కసారి పెంచాడు. పథకాలు ఎక్కడికి పోవు. ఇప్పుడు నేను చేశాను అనుకోండి, నేను చేసిన దాన్ని నేను దిగిపోయినానని మీరు తీసేయడానికి వీలుపడదుగా. పథకాలు ఎప్పుడు పథకాల కింద ఉంటాయి. డెవలపింగ్ అనేది కావాలి మెయిన్. అసెంబ్లీ గేట్ నుండి కూడా పోలీసులతో ప్రజాస్వామ్యం అయిపోతుంది, అంతరించిపోతుంది. దేని అంతరించిపోతండి. ఈ పట్టు కనీసం 15-20 సంవత్సరాలు కూడా నేను అన్నాను కాదు, కూటమి ప్రభుత్వంలో బాగా ఉంది. చక్కగా డెవలపింగ్ ఎక్కడికక్కడ కూడా మినిస్టర్లే కానీ ఎమ్మెల్యే కానీ ఏం కావాలి ఏంటని అనేది చక్కగా ఆఖరి పల్లెటూళ్ళతో సహా వెరిఫికేషన్ చేసి, ఇంకా మాకు వచ్చిన తెలివి వచ్చిన మాటలను బట్టి చెప్తున్నా. ఎమ్మెల్యే గారు కూడా ఊరికో కమిటీ వేసి ఊరికో నెంబర్ని పెట్టి మీకు ఏది ఉన్నా కానీ ఎనీ టైం అట్లా. ఇప్పుడు ఇసుక అన్నారు, ఇసుక ఇల్లు కట్టుకునేవాడు సామాన్యుడు. నేను ఇల్లు కట్టుకోవాలి ఈ రోజు వరకు, ఇసుక ఫ్రీ అన్నాడు, కట్టుకుందామని చూస్తున్నా. అట్లా నా పోటోళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇసుక అనేది బయటకు వచ్చిందా? వేలు లక్షలు మరి అది